అదాని ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. జగన్కు 1750 కోట్లు ముడుపులుగా ఇచ్చారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకోసం విజయవాడలోని ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిల ప్రదర్శించిన ఓ పంజరం ప్రదర్శించారు. టీడీపీ బోన్లో ఏసీబీ పంజరం అని అర్థం వచ్చేలా నిరసన తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే ఎందుకు చంద్రబాబు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏసీబీని వదలాలని, వాళ్లను విచారణ చేసుకోవాల్సిన కోరారు షర్మిల. టీడీపీ బోన్ నుంచి ఏసీబీకి విముక్తి కల్పించాలన్నారు షర్మిల. అదాని ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అదాని ముడుపులపై ఏసీబీకి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ఏసీబీ కార్యాలయం విజయవాడ బస్టాండ్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. ఇక్కడ అధికారులకి జగన్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం, అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే ఏసీబీని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా పంజరంలో పెట్టి బంధించేశారంటూ ఆమె ఒక పంజరాన్ని ప్రదర్శించారు. అందులో ఏసీబీ అంటూ ఒక బోర్డును కూడా ఉంచారు. ప్రజెంట్ ఏసీబీ తన విధులు నిర్వహించాలంటే విచారణకు సంబంధించినటువంటి పూర్తి సహకారం ఉండాలి. ప్రభుత్వం ఏసీబీని స్వయం ప్రతిపత్తిగా చూసుకునే విధంగా ఏసీబీ విచారణకు పూర్తిగా విధులు నిర్వహించే విధంగా చూడాలని చెప్పి కూడా ఆమె సూచించారు. అందులో భాగంగానే పంజరంలో ఉన్నటువంటి ఏసీబీ అంటే చంద్రబాబు పంజరంలో ఏసీబీ ఉంది అన్నటువంటి ఒక అభియోగాన్ని ఆమె వ్యక్తం చేశారు. అందులో భాగంగానే పంజరంలో ఉన్నటువంటి ఏసీబీ అంటూ ఒక ప్లకార్డ్ ను కూడా పంజరంలో పెట్టి ప్రదర్శించారు ఏసీబీ పేరుతో. సో ఇప్పుడు ఒకవైపు అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే ఆమె ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా నిన్న ప్రకటించారు. ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఆమె జగన్ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం పైన వస్తున్నటువంటి ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి ఆమె అధికారులను సూచించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన అటు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. జగన్ అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక అభ్యంతరం ఆమె వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏసీబీకి పూర్తిగా విచారణ చేసేటువంటి హక్కు కల్పిస్తూ పంజాబ్లో నుంచి విడుదల చేయాలన్నటువంటి ఒక సూచన ఆమె చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఆ స్వేచ్ఛ ఉందా, లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో. మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది, అర్థమవుతుందమ్మా సింబాలిక్ గా? ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సల్